అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ భార్గవ్, ట్రస్ట్ జాయింట్ సెంటర్లో కన్సల్టెంట్ ఆర్థ్రోస్కోపీ అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్. ముఖ్యంగా ఈరోజు స్పోర్ట్స్ ఇంజరీస్ గురించి మాట్లాడడానికి చూద్దాం. సో జనరల్గా స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే మోకాళ్ళు, స్పోర్ట్స్ ఆడేటప్పుడు జరిగే ఇంజరీస్లో మనకి మోకాళ్ళు మెయిన్గా అండ్ యాంకిల్స్, మెయిన్గా యాంకిల్ అండ్ మోకాలు బాగా ట్విస్టింగ్ జరుగుతూ ఉంటుంది. జనరల్గా మోకాల్లో వచ్చేసి యాక్టివ్ స్పోర్ట్స్ అంటే మనం క్రికెట్ కానీ లేకపోతే వాలీబాల్, టెన్నిస్, షటిల్ ఇలాంటి కామన్ యాక్టివ్ స్పోర్ట్స్లో కూడా ట్విస్టింగ్ మూమెంట్స్ ఆఫ్ ద నీ జరుగుతాయి అన్నమాట. ఓకే, సో ఈ ట్విస్టింగ్ ఇంజరీస్లో జరిగినప్పుడు జనరల్గా మోకాలు చుట్టూ ఫ్రాక్చర్స్ అవటం కానీ మెయిన్గా, లేకపోతే కనుక లిగమెంట్స్ టేర్ అవటం కానీ జరుగుతాయి. సో స్పోర్ట్స్ ఇంజురీ అయినప్పుడు వెంటనే చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, జనరల్గా ఇంజురీ అయినప్పుడు రైస్ థెరపీ అంటారు, అంటే రెస్ట్, ఎలివేషన్ అండ్ కంప్రెషన్. సో ఇంజూరీ అయిన లెగ్కి రెస్ట్ ఇవ్వాలి, తర్వాత వాపు రాకుండా ఐస్ పెట్టుకోవాలి, తర్వాత కాలు కొంచెం ఎత్తులో పెట్టుకుంటే మనకి నొప్పి కొంచెం కంట్రోల్ అవుతుంది. సో ముఖ్యంగా మోకాల్లో మోస్ట్ కామన్ స్పోర్ట్స్ ఇంజరీస్ వచ్చేసి ఏసీఎల్ లిగమెంట్ టేర్స్ అంటారు. అంటే ఏంటంటే రెండు మోకాళ్ళ మధ్యలో, ఇది మన నీ జాయింట్ మోడల్. సో ఇది పై ఎముక, కింద ఎముక, ఇట్లా సైడ్స్ ఇలాగా మనకి లిగమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో అందులో ముఖ్యంగా మోకాలు జాయింట్ లోపల ఉండే లిగమెంట్ని ఏసీఎల్ లిగమెంట్ అంటారు, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటారు. సో జనరల్గా ఈ ఏసీఎల్ తర్వాత ఈ లోపల ఉండే పీసీఎల్ లిగమెంట్స్ రెండు కూడా మన మోకాలు స్టెబిలిటీని పెంచుతాయి. సో ముందుకి వెనక్కి జరగకుండా ఆపుతాయి. ఓకే, సో అలాగే మోకాల్లో ఇట్లా అర్ధచంద్రాకారంలో ఉండే వాటిని మెనిస్కస్ అంటారు, వాషర్స్ అంటారు, వాటిని మెనిస్కై అంటారు. మీడియల్, లాటరల్ రెండు మెనిస్కైలు ఉంటాయి. సో ఈ నాలుగు ముఖ్యంగా మనకి మోకాల్లో చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్. జనరల్గా స్పోర్ట్స్ ఇంజరీల్లో ఈ క్రూషియేట్ లిగమెంట్స్ కానీ మెనిస్కల్ లిగమెంట్స్ కానీ ఇంజురీ అవుతూ ఉంటాయి అన్నమాట.